హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రశ్న రావణ్ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. సో మొన్నటి వరకు చూసాం, మాకు ప్రశ్న రావణ్కు సంబంధం లేదు, మేము ప్రశ్న రావణ్ వెనకాల లేదు అని చెప్పేసి వాళ్ళు అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే ఎయిర్పోర్ట్లో కలిశారని చెప్పేసి విజువల్స్ కూడా వైరల్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో నిజంగా కలిశారా, ఎవరిని కలిశారు, మరి ఎందుకు కలిశారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ వైఎస్ జగన్ రావణ్ బంధువుల్ని కలిశాడు అనే వార్త ఇందాక వైరల్ అవుతుంది. మామూలుగా అయితే రావణ్ వెనక వైసీపీ ఉందనేది ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాకు సంబంధం లేదని కొడాలి నాని, తర్వాత రామచంద్రారెడ్డి, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా అసలు రావణ్కి మాకు సంబంధం లేదు అని చెప్పారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా కొంతమంది ఏమో రావణ్ అరెస్ట్ని ఖండించారు, ఇంకొంతమంది ఏమో అసలు రావణ్ మనల్ని కూడా తిట్టాడు అని చెప్పి కొన్ని లింకులు కూడా పెట్టారు. అంటే గతంలో తిట్టడం అవన్నీ కూడా పెట్టారనమాట. ఎందుకంటే రావణ్ ముందు నుంచి కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమాని, ఇటు సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, వీళ్ళిద్దరికి సంబంధించి వీడియోలు కూడా చాలా చేశాడు బిగినింగ్లో. తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెగువేరా దగ్గర నుంచి సనాతనిగా మారిపోయాడో ఇతను యాంటీగా అయిపోయాడు. చాలామంది పవన్ కళ్యాణ్ ఈ చెగువేరా ఇవన్నీ ఉన్న స్టేజ్లో అతనికి అభిమానులు వేరే రకమైన అభిమానులు, మెచ్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అభిమానులు ఉండేవాళ్ళు. మా ఫ్రెండ్ గుంటూరు చంద్రశేఖర్ అని అడ్వకేట్ ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఆర్టికల్ రాశాడు, ఏంటి పవన్ వెళితేని. అప్పటి నుంచి ఆయనకి స్నేహం కూడా ఏర్పడింది. అప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ని ఆయనతో పాటు కలిశాను. సో 2 సార్లు కలిసాం నేను చంద్రశేఖర్. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం అయింది. తర్వాత చనిపోయాడు. చనిపోయినాక వకీల్ సాబ్ ఫంక్షన్లో కూడా చంద్రశేఖర్ ఇన్ఫ్లుయెన్స్తోనే, నేను ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే చేస్తున్నానని కూడా చెప్పాడు. సో అప్పుడు అలాంటి వాళ్ళు, అంటే మేధావులు, కొంత ప్రోగ్రెసివ్గా థింకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన సనాతనంగా మారిపోయాడు, ఈ సెక్షన్ అంతా పవన్ కళ్యాణ్కి యాంటీ అయిపోయింది. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రావణ్ కూడా అలాగే ఒకప్పుడు అభిమానిగా ఉండి యాంటీగా మారిపోయాడు. అలాగే ఈయన మీద ఒక బుక్ రాసిన బొగ్గుల శ్రీనివాస్, అతను కూడా హత్య చేశారు. అతను కూడా ఇతనికి ఒకప్పుడు ఫ్యాన్గా ఉండి పవన్ కళ్యాణ్కి తర్వాత యాంటీగా మరి బుక్ రాశాడు. అలాగే చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. అతనితో పాటే ఉన్న తేజన, అతని పేరు ఏదో ఉంది, అతను కూడా ఇలాగే యాంటీగా మారిపోయాడు. అలాగా చాలామంది ఏమంటే హర్ట్ అయ్యారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఒక అతన్ని ఇష్టపడతాము. ఎందుకు ఇష్టపడతామో ఆ క్వాలిటీస్ని వదిలేశాడు అనుకో, మనకి ద్రోహం చేసినట్టు మనం ఫీల్ అవుతాం. ఇతన్ని పోయి ఇష్టపడ్డామే అని మనం గిల్టీగా ఫీల్ అవుతాం. అలాగే రావణ్ కూడా ఫీల్ అయ్యాడు. సో అది అందువల్ల రావణ్ చేసిన తప్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ భాషలోనే పవన్ కళ్యాణ్ని విమర్శించడం. అది రాంగ్, అది మెచ్యూరిటీ లేకపోవడం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించేటప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో అదే గుణాలు నేను కూడా చూపిస్తానంటే నీకు ఆయనకి తేడా ఏముంటుంది. సో అది ఇతను అందువల్ల రెండోది ఏంది, అది దళిత క్రిస్టియన్ సమర శంకారావం సభ, అందులో పోయి పవన్ కళ్యాణ్ భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇతను ఏంటంటే ఒక ముందు నుంచి కూడా ఒక దూకుడుగా బూతులు తిట్టడం ద్వారా పాపులారిటీ వచ్చింది, ఛానల్కి బజ్జు వచ్చింది. సో దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు ఇతను. సో అది మేజర్ ప్రాబ్లం. అందుకని మన కత్తి మహేష్కి ఇతనికి పోలికి చాలామంది ఇస్తున్నారు. కత్తి మహేష్ ఏమో బ్యాలెన్స్గా మాట్లాడేవాడు, మెచ్యూరిటీ ఉంది అతనికి. మొత్తం అంబేద్కర్ని కానీ మార్క్స్ని కానీ ఇలాగ బాగా స్టడీ చేసిన వ్యక్తి. ఇతనికి ఆవేశం ఉంది, సమాజం పట్ల బాధ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి తగిన మెచ్యూరిటీ కానీ డీప్ స్టడీ కానీ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇతను బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి ఇట్లా వచ్చాడు. సో ఇప్పుడు నాకు తెలిసి ఇదొక కుదుపాత అనే జీవితంలో, దీని తర్వాత అతను మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఎంతసేపు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం,
మెగా ఫ్యామిలీని దారుణంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ హర్ట్ అవడంలో తప్పు లేదు. ఆయన కూడా మనిషే. డిప్యూటీ సీఎం అయినంత మాత్రం హర్ట్ కాకూడదంటే నన్ను ఒకడిని టార్గెట్ చేసి మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారంటే ఎవరికైనా కోపం వస్తుంది. అందువల్ల కోపం రావడంలో తప్పు లేదు. కాకపోతే ఒక పదవిలో ఉండేటప్పుడు వ్యక్తిగతంగా కోపం వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ బ్యాలెన్స్ చేసినప్పుడు అతని మీద కేసు పెట్టడం తప్పు కాదు. మా ఫ్యామిలీని తిడుతున్నాడని కేసు పెట్టచ్చు. కేసు పెట్టినప్పుడు ఏ సెక్షన్లు ఆ నేరానికి వర్తిస్తాయో ఆ సెక్షన్లోనే జరగాలి. అంత తప్ప వాడెవడు వాళ్ళ అభిమానం ఒకటి పోస్ట్ పెట్టాడు, రాయితో కొడితే మేము కూడా రాయితో కొట్టాలన్నా, మేము కత్తులతో నరుకుతామని. కత్తులతో నరికితే ఇంకొకటి వచ్చి ఇంకో దాంతో నరుకుతాడు. అదేమి అంతం ఉండదు అలాగా. సో అది రాజకీయాల్లో లేనివాళ్ళు, పదవిలో లేనివాళ్ళు మాట్లాడుతున్నా ఒక అర్థం ఉంది. ఒక పదవిలో ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు, అతని అభిమానులు. సో వీళ్ళు అంటే చట్టమేం అవసరం లేదు, ఏం లేదు అన్నట్టుగా ఇప్పుడు మీడియా అంతా కూడా ఎలాగైపోయిందంటే పెద్ద పెద్ద జర్నలిస్టులు, నాలెడ్జ్ ఉన్న అనలిస్టులు కూడా చాలా మూర్ఖంగా వాదించడం, అతనేదో మతతత్వవాదని, అతను ఒక టెర్రరిస్ట్ అని వాదించడం చూస్తుంటే ఎంత గుడ్డి తనంగా మారిపోయారు వీళ్ళు. అంటే ఒక అతన్ని సపోర్ట్ చేస్తే, ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఇంకా ఆ పార్టీ ఏం చేస్తే దాన్నే అందరూ పొలవమని సపోర్ట్ చేయడం. మళ్ళీ పర్సనల్గా మాట్లాడితే ఆ పార్టీని వీళ్ళే విమర్శిస్తుంటారు. నాకు నాకు నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను సార్, నాకు ఒక చిన్న పదవి కూడా లేదు, అపాయింట్మెంట్ కూడా లేదు, మళ్ళీ తిడుతుంటారు మనం ఈ బ్యాచ్. అంటే అంతగా కరప్ట్ అయిపోయింది సమాజం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఈరోజు రావణ్ బంధువుల్ని ఎయిర్పోర్ట్లో కలిశాడని మళ్ళీ ఒక ఇష్యూ చేయడానికి వీళ్ళు రంగంలో దిగారు. అదేంటంటే యాక్చువల్గా జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ రావణ్ కొలీగ్, రావణ్ ఛానల్లో పనిచేసే కొలీగ్ గగన అనే ఒక అమ్మాయి కనిపించింది. ఆ గగన అనే అమ్మాయి ఉందనే విషయం మళ్ళీ అది విష్ణు జగన్ దృష్టికి తీసుకెళ్ళాడు. దాంతో జగన్ వచ్చి ఆ అమ్మాయిని పలకరించి ఏం కాదు, మేము ఉంటాం మీకు సపోర్ట్గా అని చెప్పాడు. దాని తర్వాత అవినాష్ మీ టచ్లో ఉంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే జగన్ ఓపెన్ అయిపోయాడు, జగన్ ఓపెన్గా రావణ్కి సపోర్ట్ చేస్తున్నాడు అనేది వీళ్ళకి ఈ సన్నివేశంతో దొరికింది. యాక్చువల్గా జగన్ ఏమి అమ్మాయిని పిలిచి కలిసింది కాదు, యాక్సిడెంట్లు కలిశారు. కలిసినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు, బాధలో ఉన్నారు కాబట్టి చెప్పేసి వెళ్ళాడు. సో ఇంతకంటే ఏం లేదు. వాళ్ళు నిజానికి ఓన్ చేసుకుంటారు కదా ఓపెన్గానే. కానీ జగన్ కానీ ప్రతిపక్షం కానీ వ్యతిరేకిస్తున్నది ఏ విషయంలో, పెట్టడంలోనే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, రావణ్కి వైసీపీకి సంబంధం ఉంది. అసలు వైసీపీనే డబ్బులు ఇచ్చి చేస్తూ ఉంది. అందుకనే రావణ్ అకౌంట్స్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంటు, ఎస్ బ్యాంక్ అకౌంట్, 2 అకౌంట్లు కూడా సీజ్ చేశారు. అతనికి 1.5 lakh యూట్యూబ్ నుంచి వస్తుంది. ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా చేశారు. యూట్యూబ్ ఛానల్ని కూడా తీయమని యూట్యూబ్కి కంప్లైంట్ ఇస్తే యూట్యూబ్ మేము తీయము, ఏదన్నా డిస్ప్యూట్ వీడియోలు ఉంటే ఆ వీడియోలు మాత్రమే మేము తెస్తామని యూట్యూబ్ సమాధానం ఇచ్చిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్తే యూట్యూబ్ ఏమి విందో, కోర్టు చెప్పాలి. కోర్టు చెప్తే తప్ప యూట్యూబ్ ఛానల్ మెటా వాళ్ళది. మెటా ఏమి లేదంటే ప్రతి పోలీసోడు ఫోన్ చేసి ఆ ఛానల్ తీసేయండి అంటాడు. సో అందువల్ల మెటా ఏమి క్యార్ చేయలేదు, అతనిది ఏమీ తీయలేదు. ఇందాక కూడా చూస్తే 2,40,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాబట్టి ఇక్కడ జగన్ ఓపెన్గా రావణ్ని సపోర్ట్ చేసేది ఏం లేదు. ఎందుకంటే రావణ్ వైసీపీ మనిషి కాదు. అతను అనేక సార్లు చెప్పాడు కూడా, వైసీపీని కూడా అతను గట్టిగానే విమర్శించాడు. క్లియర్గా ఏంటంటే రావణ్ ఎవరి మనిషి పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకం రావణ్, అంతవరకు చెప్పచ్చు. రెండోది అతని భాష సరైనది కాదు. బూతులు తిట్టడం, టైటిల్లోనే నా కొడుకల్లారా నీ కొడుక, ఈ భాష వాడడం కరెక్ట్ కాదు. సో అతను అది మార్చుకొని ఉంటే అతను నిజానికి ఇంకా మంచి ఇది వచ్చిండేది. సో అవన్నీ నెక్స్ట్ లెవెల్లో అతను మార్చుకుంటాడు. అంటే రావణ్ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే యూట్యూబర్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఎవరినన్నా గవర్నమెంట్ని కానీ విమర్శించాలనుకుంటే విధాన నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేక ధోరణిని విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం ఇది కరెక్ట్ కాదు ఎవరైనా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షాలు సంబంధించిన వాళ్ళు లేదా తమ పార్టీ కాని వాళ్ళు ఈ భాషలో మాట్లాడితే మాత్రం కేసులు పెడుతున్నారు. అదే అధికార పక్షం ఉన్నవాళ్ళు, కూటమిలో ఇప్పుడు జనసేన నుంచో తెలుగుదేశం నుంచో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతూ పెట్టే పోస్టులు మనం అందరూ చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు మొన్న సుగాలి ప్రీతి తల్లిని ఎంత ఘోరంగా మాట్లాడే పోస్టులు ఉన్నాయి. ఆమెని రేప్ చేసి చంపేయాలని ఒకడు వీడియో పెట్టాడు. మరి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సెలెక్టివ్ వెంజన్స్ అంటారు. అంటే కేవలం కొంతమంది మీద పగ తీర్చుకునే ధోరణి కనిపిస్తుంది తప్ప ఇది ఒక బ్యాలెన్స్డ్గా లేదు. అంటే మా వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా నేను సహించను అనే ధోరణి ఉంది. ఇదేమీ వీళ్ళేమి రాజులో ఇంకోటో నియంతలో కాదు. ప్రజలు ఎన్నుకుంటే అయ్యారు. రేపు ప్రజలు దించేస్తే కామన్ పీపులే వీళ్ళు. రేపు వీళ్ళ మీద కూడా ఇలాంటి కేసులు వీళ్ళేమి ఎల్లకాలం అధికారంలో ఉండరు. కాబట్టి నీవు నేర్పిన విద్య నీరజాక్షలాగా రేపొద్దున వీళ్ళ మీద ఉపబెట్టరని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే చరిత్ర నుంచి ఏమి నేర్చుకోరు కాబట్టి మళ్ళీ అదే మనం ఇప్పుడున్నాం అధికారంలో, ఇప్పుడు చేద్దాం, తర్వాత కథ తర్వాత అన్న ధోరణితోనే వెళ్తున్నారు. మరి ఇది ఎక్కడికి వెళ్తుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.